హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్ట్ చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. సుమారు 1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా సౌత్ వెస్ట్, సౌత్ జోన్లలో భారీగా నిల్వలు పట్టుబడ్డాయన్నారు. ఈ కామర్స్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. చైనా మాంజా వల్ల ప్రాణహాని కలిగితే గాలిపటాలు ఎగరేసే వారిపై కూడా కేసులు పెడతామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం నూలుదారం మాత్రమే వాడాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మనం కూడా మళ్ళీ ఈసారి ఇంకా దగ్గర వస్తుంది సంక్రాంతి పండుగ. ఎక్కడైనా ఈ ఒక చైనీస్ మాంజాను కూడా ఎవరో ఎగరేస్తున్నారు, ఎవరో యూజ్ చేస్తున్నారు చెప్పి మనకు ప్రజలు కానీ ఎవరో మన టీమ్స్కి టాస్క్ ఫోర్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళు కావచ్చు, బ్లూ గోల్డ్ వాళ్ళ పైన కూడా కేసు కడతాను. ఎందుకంటే ఇది నిషేధం అయిన తర్వాత ఎవరు కూడా వాడొద్దు. అది హానికరం ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం, అవైలబుల్ లేదంటే నేను హానికరం వస్తువు తీసుకోలేం కదా. సో అట్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నూలు దారం ఉందా లేదా, డెఫినెట్లీ వీల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎవరెవరు ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎక్కువ మార్కెట్లో వచ్చే విధంగా మనము వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తాను. కానీ ప్రజలు కూడా వాళ్ళు వాడొద్దు, వాళ్ళు వాడితే కూడా వాళ్ళపైన కూడా కేసు కడతాను.